ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. కన్య రాశి వారికి 2025వ సంవత్సరం ఆగస్టు 18, 19, 20వ తేదీల రోజున ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళకి మళ్ళీ కంబ్యాక్ అనేది లైఫ్లో జరగబోతోంది. అదేంటి అని అనుకుంటున్నారా? ఇప్పటిదాకా మిమ్మల్ని ఏలినాటి శని ఏదైతే మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఉందో అది పట్టి పీడిస్తుంది. మీ శ్రమ అనేది కనబడుతుంది, కానీ దానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు కనబడలేదు. మీరు పెట్టిన ప్రతి ఒక్క పని పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ ఆగస్టు 18, 19, 20ల నుంచి సూపర్గా ఉండబోతోంది. సాక్షాత్తు దేవగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కటాక్షించబోతున్నారు. రాహువు నుంచి మీకు విముక్తి అనేది కలగబోతోంది. మీకు సాక్షాత్తు బృహస్పతి నుంచి మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. అదేంటి అని అంటారా? మీరు ఇప్పటిదాకా ఏదైతే కష్టపడుతూ ఉన్నారో దానికి తగ్గట్టుగా ఫలితం రాకపోవడానికి కారణం ఏలినాటి శని. ఏదైతే మిమ్మల్ని పీడిస్తుందో దానికి రిజల్ట్ అనేది కూడా మీకు ఆ విధంగా వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దేవగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో తను పూర్ణరా నక్షత్రంలో ప్రవేశించబోతున్నారు. ఆగస్టు 18, 19, 20ల నుంచి మీకు ఏదైతే గురుబలం ఉందో అది 100% స్ట్రాంగ్ అవ్వబోతోంది. కన్య రాశి వాళ్ళకి దేవగురు బృహస్పతి నుంచి భాగ్యచ ఇంకా వేశ్య అనేసి ఏదైతే ఉందో అవి దశలు మారబోతున్నాయి. మొత్తానికి బృహస్పతి రాహు స్థానం నుంచి వదిలిపెట్టి తన సొంత స్థానంలోకి రాబోతున్నారు కదా. అర్థం కాలేదు కదా? మనం కానీ ఒకరిని శత్రు స్థానంలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు నివసిస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఏ మాత్రం కూడా బాగోదు కదా. ఎప్పుడైతే మనం మన సొంత స్థానానికి, మన ఇంటికి మనం చేరుకుంటామో దానికి ఉన్నంత హాయి, ప్రశాంతత ఇంకేదీ ఉండదు కదా. ఆ విధంగానే దేవగురు బృహస్పతి తన స్థానానికి రాబోతోంది. అలాగే రాహు స్థానాన్ని విడిచిపెట్టి సాక్షాత్తు తన స్థానానికి తాను రాబోతుంది. కాబట్టి తన ఎఫెక్ట్ అనేది మరింతగా చాలా బాగా అనేది ఉండబోతోంది. ఇప్పుడు రాహు అనేది ఏదైతే ఉందో అది క్రమక్రమంగా మీ దశ నుంచి తగ్గిపోతూ ఉంది. ఆగస్టు 18, 19, 20 నుంచి మీ దశ అనేది మారబోతోంది. రాహువు స్థానాన్ని విడిచిపెట్టి దేవగురు బృహస్పతి తన సొంత స్థానానికి రాబోతున్నారు. కాబట్టి అక్కడ మీకు 100% గురుబలం ఏదైతే ఉందో అది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ఇక మీదట చెప్పాలి అంటే మీరు పట్టిందల్లా బంగారం. మీరు అడుగుపెట్టిన చోటల్లా మీకు సక్సెస్ అనేది దొరకబోతోంది. ఒకవేళ మనం కొన్ని విషయాలు తెలియజేసుకోవాలి, అది ఎలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు జర్నీ చేయాలి అనుకుంటున్నారా? అది జాబ్ పరంగా కావచ్చు లేదా ధార్మికంగా కావచ్చు. ఈ రెండిట్లో ఎటువంటి జర్నీ చేసినా కూడా అది మీకు చాలా బాగా కలిసి అనేది వస్తుంది. మీరు విదేశ యాత్ర చేయాలి అనుకుంటున్నారా? అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? లేదా అక్కడ స్టడీ చేయాలి అనుకుంటున్నారా? జాబ్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఇలా ఏదైనా సరే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మంచిగా మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇక ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయో ఇక ఆ గొడవల మూలాన వాళ్ళకి ఏమాత్రం కూడా మనశ్శాంతి అనేది కలగకుండా అశాంతికి గురై ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఏదైతే మ్యాజిక్ లైఫ్ అనేది ఉందో అది చాలా మంచిగా ఇక్కడ నుంచి మీకు కంబ్యాక్ అనేది జరుగుతుంది. ఇంకా మంచిగా మీకు అన్యోన్యత అనేది మీ ఇద్దరి మధ్యన పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ మనీ ఎక్కడైనా ఇరుక్కుపోయిందా? ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ మనీ అనేది మీకు తిరిగి రాలేదా?
ఇక ఇక్కడి నుంచి ఎదురుగానే మీకు మనీ అనేది తిరిగి వస్తుంది. ఎక్కడెక్కడైతే మీ మనీ అనేది ఆగిపోయిందో అవన్నీ చోట్ల నుంచి మీకు మనీ అనేది తిరిగి వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, బాగా చెప్పుకోవాలి అనుకుంటే ఆగస్టు 18, 19, 20 నుంచి తీసుకొని మీకు అక్టోబర్ రోజున అంటే అక్టోబర్ 18వ తారీఖు దాకా మీకు గ్రో అనేది ఫ్లో లాగా వెళ్తూ ఉంటుంది. మీకు ఎంతైతే గ్రోత్ దొరుకుతుందో అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండనే ఉండదు. మీరు కొత్తగా ఏదైనా లెర్నింగ్ ఫీల్డ్లోకి వెళ్తున్నారా, ఏదైతే కొత్త బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారా, వాటన్నింటికి కూడా ఇది చాలా సరైన సమయం అన్నమాట. ఇక ఈ ఆగస్టు 18, 19, 20 నుంచి ఏదైతే ఉందో మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకునే వాటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ అనేది అయిపోతుంది. కొత్త కారు కొనాలనుకున్నా, న్యూ హౌస్ని మీరు రెన్యూ చేసుకోవాలి అనుకున్నా, లేదా కొత్త హౌస్ని కొనాలి అనుకున్నా, ఎటువంటి వాటికైనా సరే ఇప్పటిదాకా మీరు అనుకోవటమే సరిపోయింది, కానీ దాన్ని ఆచరించడం అనేది జరగలేదు. ఎందుకంటే రాహు ప్రభావం మరింతగా ఉండటంతో మీరు అనుకునేవి అనుకున్నట్టుగా ఉండిపోయినాయి తప్ప ఎప్పుడూ కూడా ఆచరణలోకి రాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు అనుకున్న ప్రతి ఒక్క పని మీరు చేస్తారు. ఎందుకంటే మీకు ఇప్పుడు దేవగురు బృహస్పతి అంత మంచిగా స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకోటి చెప్పాలి అనుకుంటే మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా అది చాలా బాగా మీకు కలిసి వస్తుంది. మీకు కోర్టులో ఏవైనా కేసులు పెండింగ్లో ఉండిపోయాయి, మీకు రావాల్సినవి ఏదైతే ఉందో అది మీ హక్కులోకి రాలేదు అని అనుకుంటే అవి కూడా ఇక్కడి నుంచి మీకు అంత పాజిటివ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇక మెయిన్గా చెప్పాలి అంటే మన జాతకం అనేది ఏదైతే ఉందో ఆ జాతకంలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఎవరికైనా చూపియాలి అని అనుకున్నా లేదా మీరు కాస్త అవగాహన ఉంటే కనుక మీరు చూడాల్సింది ఏంటి అంటే, మీ జాతకంలో దేవగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో తను 6వ స్థానం, 8వ స్థానం, 11వ స్థానం, 10వ స్థానం ఇలా వీటి స్థానాల్లో లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ఉంది అంటే దానికి పరిహారం తెలుసుకుందాం. ఇప్పుడు అలాంటి స్థానంలో లేదు అనేసి చెప్పేసి ఉంటే మాత్రం మీకు చాలా బాగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు మీరు పట్టిందల్లా బంగారం అనుకునేది జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, రెండోది వచ్చేసప్పటికీ మీ పెద్దవాళ్ళతో మీరు ఎంతైతే కలిసిమెలిసి అనుకూలంగా ఉంటారో, వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారో మీకు మరింత మంచి అనేది కలుగుతుంది. వీలైనంత వరకు మీ పెద్దవాళ్ళతో సహకరించి వాళ్ళ అనుమతి తీసుకొని ఏది కూడా స్టార్ట్ చేయడం, కొనడం అనేది చెయ్యండి. పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు చాలా మంచి కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో మీరు చేయాల్సిన ఏ పనైనా సరే వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళతో ఒకసారి విచారించి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని అనుకుంటున్నాం అని చెప్పేసి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక చాలా మందికి ఎవరైతే ఎప్పటి నుంచో వాళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కానీ పెళ్లి అనేది అవ్వకుండా ఏదో కారణాలతో ఆ సంబంధాలు కుదరకపోవడం జరుగుతుందా? అయితే ఇక్కడి నుంచి అది కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మిమ్మల్ని వెతుక్కుంటూ మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన కొన్ని పనులు, ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక మంత్రాన్ని జపించాలి. అదేంటి అంటే, ఓం గురువే నమః. మీకు వీలైనంత వరకు రోజు మొత్తంలో ఎంతసేపు వీలైతే అంతసేపు ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం చదవడం వస్తే మరింత మంచిది, అది చదవండి. చదవడం రాకపోతే కేవలం కనీసం వినటానికైనా ట్రై చేయండి. ఇక మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా రాళ్ళ గురించి తెలుసుకుంటే, అంటే మనం ఏదైనా ధరిస్తాము కదా, స్టోన్స్, రింగ్స్ అలాంటివి, సో వాటి గురించి మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైతే మీకు సంబంధించిన రింగ్ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటే మరింత బాగుంటుంది. అంటే మీరు ఒకవేళ గురువారం రోజున వీలైనంత వరకు మీరు ఎల్లో కలర్ దుస్తువులు వేసుకోవడం, ఎల్లో కలర్ వస్తువుల్ని వాడుకోవడం, ఎల్లో కలర్ ఫుడ్ని తీసుకోవడం, అలాగే ఎల్లో కలర్ బట్టల్ని వేసుకోవడం చేస్తే మరింత మంచిది. దాంతోపాటు ఈ ఎల్లో కలర్కి సంబంధించిన వస్తువులు, భోజనం, అలాగే బట్టల్ని ఎవరికైనా దానం చేస్తే ఇక మీకున్న కాస్తో కూస్తో ఏదైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సో ఇదండి కన్య రాశి వాళ్ళు. ఇక మీరు ఎటువంటి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు పట్టిందల్లా బంగారమే. ఇక్కడి నుంచి మీకు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి అనేది మంచి జరుగుతుంది. సో చూస్తారు కదండి కన్య రాశి వారి గురించి. మరీ ముఖ్యంగా ఆగస్టు 18, 19, 20 తారీఖుల్లో కన్య రాశి వారికి ఎవ్వరికీ జరగని అద్భుతం, వీరికి జరిగే అద్భుతం ఎవరు ఆపలేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్